ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ వెండితెర ఆరంగేట్రానికి రంగం సిద్దమైంది. బాలకృష్ణ ఎప్పటి నుంచో చెబుతున్నట్టుగా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను ప్రశాంత్ వర్మకి అప్పగించారు. ఇప్పుడు ఈ కాంబోకి సంబంధించిన కొన్ని క్రేజీ వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చే మూవీలైని కూడా చెప్పేస్తున్నారు. మోక్షజ్ఞను అభిమన్యుడిగా చూపించబోతున్నారు అంటూ వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ కూడా ఒక సూపర్ హీరో తరహాలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటున్నారు. అయితే అభిమన్యుడిగా ఎందుకు అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చేందుకు చాలా ఉత్సుకతతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే భారీగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకో 5 వారాల్లో మోక్షజ్ఞ బర్త్డే కూడా ఉంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు మోక్షజ్ఞ నుంచి ఒక క్రేజీ సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పనులు చకచకా చేస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పుడు మోక్షజ్ఞ ప్లే చేస్తున్న రోల్ కి సంబంధించి క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. మహాభారతంలోని ఒక యువ సంచలనంగా మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. అదే అండి, అర్జునుడి కుమారుడు అభిమన్యుడిగా. అభిమన్యుడు అనగానే చాలా మంది అదేంటి చనిపోయే వీరుడి పాత్రలో మోక్షజ్ఞను చూపించడం ఏంటి అని అడుగుతున్నారు. మోక్షజ్ఞ వయసుకు తెలుగు ప్రేక్షకుల్లో అతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న మాస్ ఎక్స్పెక్టేషన్స్ ని బ్యాలెన్స్ చేసే పాత్ర అభిమన్యుడవుతుందని ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నారట. అలాగే ప్రశాంత్ వర్మను బాలకృష్ణ నమ్ముతున్నాడు. అభిమన్యుడు చేసింది ఒక్కరోజు యుద్దమే కావచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయాడు. పద్మవ్యూహంలోకి వెళ్లి వేల మంది సైన్యాన్ని ఎదుర్కొన్న మహావీరుడు, ఒంట్లో బెరుకు, చావంటే భయం లేని మహాయోధుడు. ఇలాంటి పాత్ర అయితే అటు మోక్షజ్ఞ వయసుకు, ఎలివేషన్స్ పరంగా అతనికి ఉన్న ఫాలోయింగ్ ను మ్యాచ్ చేసేలా ఉంటుందని ప్రశాంత్ వర్మ భావించారట. అదే జరిగితే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. మోక్షజ్ఞ బర్త్డే నాటికి ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి, మోక్షజ్ఞ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మోక్షజ్ఞ అభిమన్యుడిగా చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.